ఆయన కావాలంటే మంచి ఈజీగా బతకొచ్చు, ఎందుకంటే చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి మనం అందరికి తెలుసు, చాలా మంచి కెరియర్ ఉండే, అవును, ఐసీఎస్కి వెళ్ళిపోతుండే, సివిల్ నాలెడ్జ్ ఉంది, అదన్నీ career పక్కన ఉంది. పెట్టి నాకు భారతదేశం కోసం ఒక స్వాతంత్రం తీసుకురావాలి. ఆయన లిటరలీ ఇంగ్లీష్లో చెప్తారు, ఈ వాక్ ద పాత్ ఆఫ్ ద ఫైర్. జైల్లో ఉండడం, 10 సంవత్సరాలు జైల్లో ఉండడం, ఆయనకు ఆరోగ్యం బాగలేకపోవడం, బయట పంపించారు ఇండియా నుంచి. అది కాకుండా ఆయన పోరాడిన వారు ఆయన కోసం కాదు, ఆయన దేశం కోసం చేశారు. ఆయనకు బ్రిటిష్ వాళ్ళతో అస్సలు పడదు. గాంధీతో ఉన్న కొట్లాడ, మనంతా పార్ట్ 1లో కూడా మాట్లాడాం దాని గురించి. గాంధీ గారితో ఉన్న గొడవ సపరేట్, కాంగ్రెస్తో పడదు ఆయనకు అసలు, కాంగ్రెస్ లీడర్స్తో. సో ఆయనకు ఒకటే ఉండే, భారతదేశంలో నా కంట్రీ ఐ షుడ్ గెట్ ద బర్నింగ్ లైట్ అన్నమాట. అది సుభాష్ చంద్రబోస్. సో ఎవ్రీ ఇయర్ నేను చెప్పినట్లు ఇప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ పాసింగ్ అవుట్ పరేడ్ ఐఎంఏలో కానీ ఓటీఏలో కానీ కదం కదం బడాయేజా ఆ పాట ఇప్పుడు కూడా పాడతారు. అండ్ దాట్ గూస్ బంప్ మూమెంట్స్ ఇస్తుంది. ట్రూ సార్.